దీని గురించి శోకము తగదు. శ్రీమద్ భగవద్గీత. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయించారు, సకల శుభాలను పొందుతారు. శ్రీ శ్రీనివాసః పరదైవతం నః. శ్రీ శ్రీనివాసః కులదైవతం నః. శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః. శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. వందే వేదాంతకర్పూర చామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. కౌండిన్యాన్వయ సంజాతం కళ్యాణగుణసాగరం షటగోపార్య సచ్చిష్యం శ్రీ నృసింహగురుం భజే. ప్రియ భగవద్ బంధువులారా, ఆచార్యవాణి కార్యక్రమంలో భగవద్ రామానుజుల వారు విరచించినటువంటి గ్రంథాల్లో ప్రధానమైనటువంటి 3 గ్రంథములు, వాటినే మనం గద్యత్రయం అంటారు. అందులో శరణాగతి గద్య మొదటిది, శ్రీరంగ గద్య తర్వాతది, తర్వాత 3వది వైకుంఠ గద్య. శ్రీరంగ గద్యం మనం తర్వాత చూడవచ్చు. ప్రస్తుతం మనం శరణాగతి గద్యం చూస్తున్నాం. మనం శరణాగతి గద్య అనేది ద్వయమంత్రానికి వివరణ అని మనం చూసాం. రామానుజ సంప్రదాయంలో ఒకటి అష్టాక్షరి మంత్రం, రెండవది ద్వయమంత్రము, మూడవది చరమ శ్లోకం అనేది మనకు 3 ప్రధానమైనటువంటి మంత్రములు ఉన్నాయి. అందులో శరణాగతి గద్య అనేది ద్వయమంత్రానికి సంబంధించింది. ద్వయమంత్రం అంటే 2 వాక్యములు ఉంటాయి. ఒకటి శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే, శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదములనే ఉపాయంగా స్వీకరిస్తున్నాను. శ్రీమతే నారాయణాయ నమః, నాకు కావలసింది కూడా శ్రీమన్నారాయణ యొక్క సేవ తప్ప ఇతరమైంది కాదు అని తెలిపేటువంటి ద్వయమంత్రం ఉందే, ఆ ద్వయమంత్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి గద్య, దాన్ని వివరించేటువంటి ప్రధానమైన గద్య శరణాగతి గద్య అన్నారు. ఇందులో శ్రీదేవి అంటే అమ్మవారు, లక్ష్మీదేవి అంటాం మనం. కానీ శ్రీదేవి అనడంలో చాలా విశేషాలు ఉన్నాయి. శ్రీ అంటే మన చేత సేవించబడేది, శ్రీ అంటే తాను స్వయంగా పరమాత్మను సేవించేది, శ్రీ అంటే మనకుండే పాపాలను పోడుగొట్టేది, శ్రీ అంటే పరమాత్మ ద్వారా పాపాలను పోడుగొట్టింపజేసేది, శ్రీ అంటే మన ప్రార్థనలను వినేది, శ్రీ అంటే పరమాత్మ ద్వారా వినిపించేది అని మనకు 6 అర్థాలు ఉన్నాయి. శ్రీ అనే శబ్దానికి 6 అర్థాలు ఉన్నాయి. ఒకటి శ్రీయతే, మన చేత సేవించబడేది. తర్వాత తాను సేవించేది. శృణోతి, తాను మన మొదలు వినేది. శ్రావయతి, పరమాత్మతో వినిపించేది. శ్రీరాతి అంటే పాపములను పోగొట్టేది, పాపములను పోగొట్టింపజేసేది పరమాత్మ ద్వారా అని 6 అర్థాలు ఉన్నాయి. అందులో శ్రీదేవి మన సంప్రదాయానికి సంబంధించి చాలా ముఖ్యమైనది. సంసారంలో కూడా మనకు తల్లిదండ్రులు ఉన్నప్పుడు, తండ్రి ద్వారా మనం ఏదైనా ఫలితాన్ని పొందాలి అనుకున్నప్పుడు ముందుగా మనం వెళ్ళేది తల్లి దగ్గరికి. తల్లి దగ్గరికి వెళ్ళి మన కావలసినటువంటి అవసరాలను చెప్పుకున్నప్పుడు తల్లి కరుణించి, తండ్రి ఎప్పుడు మంచి మనసులో ఉంటాడో చూచి ఆయనకు అనుకూలంగా మన యొక్క ప్రార్థన, మన అవసరాలను వినిపించి, తర్వాత ఆయన మనస్సును రంజింపజేసి మనకు కోరికలను ఇప్పించేది తల్లి.
కనుక మనకు తల్లి అందరికంటే ముఖ్యమైన తల్లి అంటే జగన్మాత మనకు శ్రీదేవి. అందువల్ల శ్రీదేవిని ముందు పెట్టుకొని ఈ శరణాగతి గద్య ప్రారంభమవుతున్నది. శ్రీదేవికి పురుషకార స్వరూపిణి అని పేరు. పురుషకారం అంటే పురుషుణ్ణి చేసేది, పరమాత్మను పురుషుడుగా చేసేది. ఏమంటే పరమాత్మ పురుషుడు కాదా? ఆయనే పురుషుడు కదా. మరి సహస్రశీర్ష పురుష అని వేదం వర్ణిస్తున్నది కదా. ఆయనే కదా పురుషోత్తముడు అంటే నిజమే. కానీ ఆ పరమాత్మలో కూడా 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం అంటే తాను అనుకున్నదే చేస్తాడు, ఎవరు చెప్పినా వినడు. రెండవది ఒక్కొక్కసారి ఆశ్రితుల పట్ల ప్రేమను కలిగి ఉంటాడు. ఆయనలో ఏ గుణం ఉందో మనకు తెలియదు. మనం వెళ్ళి ప్రార్థించేటప్పుడు మన పట్ల ఆయన విముఖంగా ఉన్నాడా, లేక మనం చేసినటువంటి పాపాలను దృష్టిలో పెట్టుకుని ఆయన మనం శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడా తెలియదు. అందువల్ల మనమే స్వయంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఫలించకపోవచ్చు కూడా. కనుక పరమాత్మ మన కోరికలను ఫలింపజేయాలంటే మన ప్రార్థనలో విని మనకు మనకు ఫలాన్ని కలిగించాలి అని చెప్పంటే మనం ముందుగా అమ్మవారి దగ్గరికి వెళితే అమ్మ ఏం చేస్తుంది? పరమాత్మను పురుషుడిగా చేస్తుంది. పురుష అంటే శబ్దానికి అర్థం ఏమిటి? పురు సనోతి. పురు అంటే అధికంగా, సనోతి ఇచ్చేవాడు అంటే అధికంగా ఇచ్చేవాడిగా చేస్తుంది. పరమాత్మలో ఉండేటువంటి స్వాతంత్ర్య గుణాన్ని తగ్గించి మన పట్ల విముఖంగా చేసి మన కోరికలను తీర్చినట్టుగా చేస్తుంది. అందువలన పురుషకార స్వరూపిణి అమ్మవారు అంటారు. అటువంటి పురుషకార స్వరూపిణి గురించి ఈ శరణాగతి గద్యలో మొదటి స్తోత్రం ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ స్తోత్రం మన సంప్రదాయంలో చాలా ప్రసిద్ధమైంది. ఓం భగవన్నారాయణ అభిమత అనురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణమహం ప్రపద్యే. ఇది అమ్మవారికి సంబంధించినటువంటి మొట్టమొదటి స్తోత్రం. అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఆమె ఓం భగవన్నారాయణ అభిమత అనురూప. అమ్మవారు ఎట్లా ఉంటారు? స్వయంగా భగవంతుడైనటువంటి నారాయణుడి యొక్క ఇష్టానికి అనుకూలంగా ఉంటుంది. అభిమత అనురూప. అభిమతం అంటే ఇష్టం. స్వామి యొక్క ఇష్టానికి అనుకూలంగా ఉంటుంది. అది అమ్మవారికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం. దేంతో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఆమెకు ఉండే అంశములన్నీ కూడా పరమాత్మకు అనుకూలంగానే ఉంటాయి. పరమాత్మ ఇష్టానికి అనుకూలంగా ఉంటాయి. స్వరూప రూప అంటారు. అమ్మవారి యొక్క ఆత్మ, అమ్మవారి యొక్క మనస్సు స్వామివారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. స్వరూపం అంటే ఆత్మ లక్షణం, రూపం అంటే దేహ లక్షణం. అమ్మవారి శరీరం కూడా ఎట్లా ఉంటుంది అంటే స్వామివారిని ఆకర్షించేట్టుగా ఉంటుంది. అది హిరణ్యవర్ణం హరిణీం అంటారు. బంగారు రంగుతో కూడా మెరిసిపోతుంటుందట తల్లి. అమ్మవారు యొక్క శరీర కాంతిని చూచి స్వామి పరవశుడవుతాడు. స్వామిని పరవశింపజేసేటువంటి శరీర కాంతి అంటారు. ఆవిడకు ఉండేటువంటి వర్ణం కానీ, రంగు కానీ, ఆవిడకు ఉండేటువంటి అలంకారాలు కానీ అన్నీ కూడా స్వామివారిని మరి ఒప్పించేటువంటి ఆ అందం అంతా కూడా అమ్మవారి యొక్క శరీరంలో ఉంటుంది. అట్లా ఉండడము మనకు సౌభాగ్యము అంటారు. మా అమ్మవారి ఇంత సౌందర్యంగా ఉన్నారు కనుకనే ఆమె సౌందర్యానికి ఇడుపడి, సౌందర్యానికి వశపడి పరమాత్మ మనను కరుణిస్తున్నాడు. కనుక అమ్మవారి యొక్క అందం కూడా మనకు ఒక వరం అంటారు. కనుక అమ్మవారు తన యొక్క స్వరూపంతో కానీ, రూపంతో కానీ, అంతేకాక గుణములతో కూడా పరమాత్మను వర్ధింపజేస్తుంది. సుమారుగా పరమాత్మకు ఎటువంటి గుణములు ఉంటాయో అమ్మవారికి గుణములు అట్లాగే ఉంటాయి. స్వామివారికి ఒక ముఖ్యమైన గుణం ఏమిటి? ఆశ్రిత రక్షణ. తనని ఎవరైతే వచ్చి ఆశ్రయిస్తారో వాళ్ళను కాపాడుతారు. అది ఆయనకు ఉండేటువంటి దీక్ష. అమ్మవారికి కూడా అదే గుణం ఉంది. తనని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించాలి. అది అమ్మవారికి ఉండేటువంటి గుణం. కనుక స్వామివారికి ఉండేటువంటి గుణము, అమ్మవారికి ఉండేటువంటి గుణము రెండు కూడా పరస్పరం సమానంగా ఉన్నాయి. పరస్పరం ఒకదానికి ఒకటి మరి బలపరిచేట్టుగా ఉన్నాయి. కనుక అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి యొక్క రూపము, అమ్మవారి యొక్క గుణము, అమ్మవారి యొక్క ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే పరమాత్మ పరమపదానికి, ప్రపంచానికి రెండింటికి కూడా ఆయన అధిపతి.
ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాటిని ఇవి బ్రహ్మాండములు అంటారు. బ్రహ్మాండం అంటే 14 లోకాలతో ఉండేటువంటిది ఒక బ్రహ్మకు సంబంధించిన అండం బ్రహ్మాండము అంటారు. ఈ బ్రహ్మాండములు భగవంతుని యొక్క సృష్టిలో ఎన్ని ఉన్నాయి అంటే అఖిలాండ కోటి అన్నారు. కోట్లాది బ్రహ్మాండములు ఉన్నాయి అంటారు పరమాత్మ యొక్క సృష్టిలో. కనుక ఈ వీటన్నిటికి కూడా ఇవన్నీ కూడా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నీ కూడా లీలా విభూతి అంటారు. పరమాత్మ ఈ జగత్తులను ఎందుకు ఉదయింపజేస్తున్నాడు, వీటిని ఎందుకు కాపాడుతున్నాడు, వీటికి ఎందుకు ప్రళయాన్ని కల్పింపజేస్తున్నాడు అంటే ఒక మహారాజు ఒక మహారాణి ఇద్దరు కలిసి తమ యొక్క లీల కొరకు తమ యొక్క ఆనందం కొరకు ఒక తోటను పెట్టుకుంటారు. ఆ తోట లోపల కొన్ని పువ్వులు పూస్తుంటాయి, కొన్ని పువ్వులు వాడిపోతుంటాయి, కొన్ని చెట్లు ముక్కగా ఉంటాయి, కొన్ని చెట్లు మాడిపోతుంటాయి. ఇవి మనం చూస్తూనే ఉంటాం. కనుక ఈ మొత్తము సృష్టి అంతా కూడా లీలా విభూతి అంటారు. తర్వాత భగవంతుడు ఉండేటువంటి ఆ పరమపదం వైకుంఠం ఉందే అది ఎప్పుడు కూడా మారదు. దానికి సృష్టి లేదు, దానికి ప్రళయం లేదు, దానికి మళ్ళీ మధ్యలో మార్పు లేదు, ఎప్పటికీ ఉంటుంది. దాన్ని నిత్య విభూతి అంటారు. అది ఎప్పుడు ఉండేది కనుక దానికి నిత్య విభూతి అని పేరు. ఇదేమో మారుతుండేది కనుక దీనికి లీలా విభూతి అని పేరు. ఈ లీలా విభూతి నిత్య విభూతి ఈ రెండింటికి పరమాత్మ ప్రభువు. అట్లాగే అమ్మవారు కూడా దీనికి ఆమె కూడా ప్రభువురాలు. అందువల్లనే అస్య ఈశాన జగతో విష్ణుపత్రి. విష్ణుపత్రి అమ్మవారు ఈ జగత్తుకంతటికి కూడా రెండు విభూతులకు కూడా ఆవిడ ఈశాన అంటే ఆమె ఈశ్వరురాలు అని చెప్తారు. కనుక ఆమెకు ఉండేటువంటి స్వరూపంతో కానీ, ఆమెకు ఉండే రూపంతో కానీ, ఆమెకు ఉండేటువంటి ఐశ్వర్యంతో కానీ, ఆమెకు ఉండేటువంటి విభూతి సంపదతో కానీ, తర్వాత వీటన్నిటితో కూడా అమ్మవారు స్వయంగా పరమాత్మతో సమానంగా ఉంటారు, పరమాత్మను ఆకర్షించేటట్టుగా ఉంటారు అంటారు. ఐశ్వర్య శీలం, శీలం అంటే స్వభావం, స్వభావం కూడా పరమాత్మ యొక్క స్వభావం ఎటు ఉంటుందో అమ్మవారి యొక్క స్వభావం కూడా ఉంటుంది. ఈ విధంగా ఎన్ని గుణములని చెప్పాలి, గుణములు అంటే ఎన్ని గుణములని చెప్పాలి అని కొన్ని గుణములను చెప్పి స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్య శీలము అని కొన్ని గుణములను చెప్పి ఇటువంటి అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణములు, ఇన్ని అని గుణములకు పరిమితి లేదు. ఆ ఒక్కొక్క గుణానికి కూడా అవధి లేదు, అనవధిక. అతిశయం ఒక్కొక్క గుణం కూడా చాలా గొప్పది. అటువంటి గుణములు, అటువంటి గుణములు ఉన్నాయి, అసంఖ్యేయంగా ఉన్నాయి. అసంఖ్యేయంగా ఉండే గుణములన్నీ కూడా ఇటువంటివి కళ్యాణ గుణములు, మంగళ స్వరూపములకు సంబంధించిన గుణములు, శుభ గుణములు. అటువంటి కళ్యాణ గుణగణ. తర్వాత అమ్మవారు పుట్టింది ఎక్కడ? పద్మం నుంచి వచ్చారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అనే పద్మాలయే అంటారు. ఆవిడ ఉదయించింది కూడా పద్మంలోంచి. ఆవిడ చుట్టూ ఉండేటువంటి పద్మవనమంతా ఆవిడ చుట్టూ ఉంటుంది కనుక పద్మవనాలయం అంటారు. భగవతి అంటారు. భగవంతుడికి ఏ గుణములు ఉన్నాయో జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు అనేటువంటి 6 గుణములు ఉంటాయి. 6 గుణములు స్వామివారికి ఉన్నాయి, అమ్మవారికి కూడా ఉన్నాయి. కనుక భగవతి శ్రీయందేవి, ఆ అమ్మవారి పేరేమిటి? శ్రీదేవి. అటువంటి ఆవిడ ఎటువంటిది? ఇంకా నిత్యాన భవగిని, పరమాత్మని ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండదు. పరమాత్మ యొక్క వక్షస్థలంలోనే ఉంటుంది. విష్ణు వక్షస్థల స్థిత అంటారు. స్వామి యొక్క వక్షస్థలంలో ఉంటుంది. వక్షస్థలంలో ఉండి ఎప్పుడు ఉంటుంది. కొంతసేపు ఉండి మళ్ళీ తర్వాత ఎక్కడికో వెళ్ళి మళ్ళీ రావడం అని కాదు, ఎప్పుడు ఉంటుంది. ఆవిడ ఎందుకు ఉంటుందట అంటే ఎవరు వచ్చి పరమాత్మను ఆశ్రయిస్తారో తెలియదు. ఎప్పుడు బుద్ధి ముట్టి ఎప్పుడు వచ్చి ఆశ్రయిస్తారో తెలియదు. ఎవరు వచ్చి ఎప్పుడు బుద్ధి ముట్టి వచ్చినా కూడా వాళ్లను పరమాత్మకు అనుకూలింప చేయాలి, పరమాత్మను వాళ్ళకు అనుకూలింప చేయాలి. కనుక తాను అక్కడ ఉంటే ఎవరు వచ్చినా రానివ్వచ్చు, వారికి పరమాత్మ యొక్క కరుణను కనిపించవచ్చు అని మన పట్ల ప్రేమతో కూడా అమ్మవారు స్వామివారిని ఎప్పుడు కూడా విడకుండా అలాగే ఉంటుందట. నన్ను విడవద్దు అని ప్రార్థిస్తుందట. వెళ్ళే ఈరయం ఒక క్షణం కూడా నేను విడిచిపెట్టను స్వామి, నన్ను నీవు విడిచిపెట్టవద్దు. స్వామి విడిచిపెట్టేవాడు కాదు. అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క ఇష్టాన్ని తన వైపు మరల్చుకోవడానికి వెళ్ళే నిన్ను విడిచిపెట్టి ఉండను స్వామి, నన్ను ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంచుకో అని ప్రార్థిస్తుందట. అందువల్ల నిత్యానపాయని అన్నారు. అంటే ఎప్పుడు కూడా ఎడబాయకుండా ఉండేది, ఎప్పుడు కూడా స్వామితోటే ఉండేది. నిరవధ్యం, ఏ దోషములు లేవు అమ్మవారికి. మనకు ఈ ప్రపంచంలో కొన్ని దోషాలు ఉన్నాయి, శరీరానికి సంబంధించి కొన్ని దోషాలు ఉన్నాయి, మన ఆత్మలకు సంబంధించి కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ జీవాత్మ కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. అందువలన
శరీరానికి సంబంధించిన దోషములు కానీ జీవాత్మకు సంబంధించిన దోషములు కానీ ఏవీ అందువల్ల ఆవిడను నిరవధ్యం అంటారు. దేవ దివ్య మహిషి అంటారు. ఆవిడ మహిషి అంటే ప్రధానమైన భార్య. ఎవరికి? దేవదేవుడు శ్రీమన్నారాయణుడు. ఆయన దేవదేవుడు, దేవతలకే సార్వభౌముడు కనుక ఆయన ఆ భగవంతుడికి, ఆయన భగవంతుడు ఆమెకు ఎప్పుడు కూడా మరి మహిషిగా ఉంటుంది అన్నమాట. పరమాత్మ చెప్పుతో మామూలుగా దేవతలంతా ఎప్పుడైనా కూడా వాళ్ళ కలిగితే రుద్రం సమాశ్రితాదేవా, రుద్రుణ్ణి ఆశ్రయిస్తారట. మరి వాళ్ళందరూ కలిపి ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తారు. బ్రహ్మదేవుడు ఎక్కడికి వస్తాడు? మా దగ్గరికి వస్తాడు. కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను అంటాడు. కనుక దేవాది దేవుడు అన్నమాట. దేవతలందరికీ దేవుడుగా ఉండేటువంటి పరమాత్మ ఆయనకు మహిషి అంటే ప్రధానమైన భార్య అంటారు. అఖిల జగన్మాతరం, ఆమె మొత్తం లోకములన్నింటి కూడా తల్లి ఆవిడనే. మాతాచ కమలాదేవి పితాదేవో జనార్దన. మనకు తల్లి ఎవరు? జన్మల్లో అన్ని జన్మల్లో కూడా అన్ని జగత్తుల్లో కూడా మనకు తల్లి ఎవరు అంటే కమలాదేవి లక్ష్మీదేవి తల్లి. మరి పితాదేవో జనార్దన, మనకు తండ్రి ఎవరు? స్వయంగా జనార్దనుడు, శ్రీహరి, శ్రీవల్లభుడు, పరమాత్మ శ్రీమన్నారాయణుడు, ఆయనే మనకు తండ్రి. అందువల్ల అఖిల జగన్మాతరం. సరే, అందరికీ ఆవిడ తల్లి. కానీ మీకెవరు తల్లి? నాకు తల్లి ఆవిడనే. మా తల్లి అస్మన్మాతరం, మా తల్లి ఆవిడ. తర్వాత శరణ్య, దిక్కులేని వారందరికీ దిక్కు ఆవిడ. ఏ దిక్కు లేని వారందరికీ మొట్టమొదటి దిక్కు ఆవిడగా ఉంటుంది. కనుక శరణ్య దిక్కులేని వారందరికీ దిక్కుగా ఉండేది. తర్వాత మరి నాకు దిక్కుగా ఉండేది. అనన్య శరణ, వేరే ఇతరమైన దిక్కు లేని వాడిని నేను మరి నిన్ను శరణ పెడుతున్నాను మరి అని ఆ ముందు ఉండేటువంటి లక్ష్మీదేవి యొక్క ప్రార్థన చేస్తారు. శరణమహం ప్రపద్యే, ఆ అమ్మవారిని నేను శరణ పెడుతున్నాను అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అమ్మవారిని ప్రార్థించగానే అమ్మవారికి కొంచెం సంతోషం కలిగింది. తల్లికి వేరే ఇతరమైంది ఒక్కర్లేదు. అమ్మా నువ్వు కాస్త మంచిదానివే అంటే చాలు ఆవిడ పొంగిపోతుంది. కనుక ఆవిడ యొక్క హృదయం వికసింపజేయడానికి, అమ్మవారి యొక్క మనస్సును వికసింపజేయడానికి ముందు స్వామి అమ్మవారి యొక్క ప్రార్థనను చేశారు. లక్ష్మీదేవి యొక్క ప్రార్థన చేశారు. ఈ ముందు వాక్యాల ద్వారా చేశారు. తర్వాత అమ్మవారు అడుగుతున్నారు, సరే నన్ను మీరు ప్రార్థించారు, మీకేం కావాలి అని అమ్మవారు అడుగుతుంటే రామానుజుల వారు చెబుతున్నారు, అమ్మా మాకు కావలసింది ఏమిటో చెబుతున్నాను అన్నారు. అని భగవత్ చరణారవింద యుగళ ఐకాంతిక అత్యంతిక పరభక్తి పరజ్ఞాన పరమాభక్తి రూప పరిపూర్ణ అనవరత నిత్య విశదతమ అనన్య ప్రయోజన అనవలికాశయ ప్రియ భగవదనుభవం. దీనిలో ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, నేను భగవంతుడి యొక్క చరణారవింద యుగళం రెండింటిని శరణ పెడుతున్నాను. అయితే అది కావాలి, నాకు కావాలన్నప్పుడు దేంతో కూడా నేను శరణ పెడుతున్నాను? భక్తితో కూడా శరణ పెడుతున్నాను. భక్తి అనేది 3 రకాలు అంటారు. ఒకటి పరభక్తి అంటారు, రెండవది పరజ్ఞానం అంటారు, మూడవది పరమాభక్తి అంటారు. పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తులు అంటారు. పరభక్తి అంటే ఏమిటి అంటే, మనం కళ్ళు మూసుకుంటే స్వామి మన ఎదుట వచ్చి నిల్చున్నట్టుగా ఉండాలి. అంత మనం మనసులో బాగా ధ్యానం చేసుకోవాలన్నమాట. సాక్షాత్కారం, ఎదుట వచ్చి నిల్చున్నట్టుగా ప్రత్యక్షంగా స్వామి మన దగ్గరకు వచ్చి నిల్చున్నట్టుగా ఉండడం, దాన్ని మనం మరి పరభక్తి అంటారు. తర్వాత స్వామి వచ్చి నిల్చున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, వెళ్ళి స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తున్నాడు, స్వామితో కలుస్తున్నాడు. తను స్వామితో కలవడం అనేది పరజ్ఞానం అంటారు. పరజ్ఞానంతో సంగమం. ఆ తర్వాత తాను పరమాత్మతో కలిసిన తర్వాత పరమాత్మ తనను విడిచిపెట్టిపోతాడేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది. పునర్విశ్లేష ధీరత్వం పరమాభక్తి రుచ్యతే అంటాడు. స్వామి నన్ను ఎక్కడ విడిచిపెట్టిపోతాడు? ఆయనకు అనేక పనులు, బోరెడని పనులు, ఆయన ఎంతోమంది రక్షించాలి, ఎన్నో పనులు ఉన్నాయి. అటువంటిప్పుడు నన్ను విడిచిపెట్టిపోతే మరి నాగదు ఎట్లా? నేను ఎప్పుడు ఆయనను విడిచిపెట్టి ఉండలేనే అని స్వామి తనను విడిచిపెట్టి ఉండకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే, అదొక రకమైన భయం ఉంటే దాన్ని పరమాభక్తి అంటారు. కనుక స్వామి పట్ల నాకు ఈ 3 ఉండాలి. పరభక్తి ఉండాలి, స్వామి వచ్చిన కంటి ముందర ప్రత్యక్షంగా ఎదురుగా నిల్చున్నట్టుగా ఉండాలి, సాక్షాత్కారం ఇచ్చినట్టుగా ఉండాలి. నేను స్వామి వారి యొక్క శ్రీపాదములను కలుసుకొని ఆ శ్రీపాదముల పైన పడి నేను శరణ పెడుతున్నాను అన్నట్టుగా ఉండాలి. ఆ తర్వాత స్వామి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎట్లాగా
అనేటువంటి ఒక భయం కూడా నాలో ఉండాలి. ఈ 3 రకములుగా ఉండాలి. 3 రకములైనటువంటి అనుభవం కూడా నాకు కావాలి. రెండవది, స్వామి నిన్ను దగ్గరికి తీస్తే నీకేం కావాలి? అనన్య ప్రయోజనం. ఇంకా ఇతరమైనటువంటి ప్రయోజనం ఏమీ లేవు. నాకు ఇతరమైన కోరికలు ఏమీ లేవు. నాకేదో ఐశ్వర్యం కావాలని, లేక నాకు స్వర్గం కావాలని, నాకు కైవల్యం కావాలని ఏమీ లేదు. నాకు కావలసినవి స్వామి యొక్క శ్రీపాదములే. అనన్య ప్రయోజనంగా ఉండేటువంటి సంబంధం నాకు కావాలి, అనుభవం కావాలి. అనుభవం నాకు ప్రియరూపంగా ఉండాలి. స్వామి యొక్క అనుభవం ఉన్నదే అది నాకు ప్రియరూపంగా ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టుగా అంటారు. తర్వాత మరి ఎప్పుడైతే స్వామిని నేను కలుస్తున్నానో, స్వామి యొక్క అనుభవం నాకు కలిగిందో నాకు బాగా ప్రీతి కలుగుతున్నది, చాలా ప్రేమ కలుగుతున్నది. నిర్ధనుడికి నిధి లభించినట్టుగా, ఒక మహానిధి నిర్ధనుడికి లభించినట్టుగా అట్లాగా ఉండేటువంటి నాకు ఇది కలుగుతున్నది. కనుక నాకు అటువంటిది కలిగినప్పుడు మరి నాకు ఇంకేం కలుగుతున్నది? పరమాత్మను నేను ఎప్పుడు కూడా సేవించాలి, పరమాత్మకు దాస్యం చేస్తూ ఉండాలి. ఆ పరమాత్మకు దాస్యం చేస్తూ ఉండాలి అనేటువంటి కోరిక నాకు కావాలి. అదే నాకు శరణాగతి చేయాలి. శరణాగతి ద్వారానే పరమాత్మ అంగీకరిస్తాడు. కాబట్టి శరణాగతి చేయాలి అనేటువంటి కోరిక నాకు ఉన్నది. అమ్మా తల్లి నన్ను అనుగ్రహించు అని అమ్మవారిని భగవత్ చరణారవిందముల పట్ల ప్రేమ అనుభవం కావాలి, కైంకర్యం కావాలనేటువంటి కోరికను కోరుతున్నారు. భగవంతుని యొక్క చరణార విందములు, ఆ చరణార విందముల పట్ల భక్తితో కూడినటువంటి అనుభవం కావాలి అమ్మా అని పిలుస్తున్నారు. ఆ అనుభవం ఎట్లా ఉంటుంది అంటే అది ప్రియంగా ఉంటుంది. ఆ ప్రియమైనటువంటి అనుభవం ద్వారా భగవంతునికి సేవ చేయాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. సేవ చేయాలనే కోరిక ఉండగానే సేవ లభించదు. ఆ సేవ లభించాలి అంటే అమ్మవారి ఒక పురుషకారంతో కూడా స్వామి వారికి శరణాగతి చేయాలి. అందువలన అమ్మ భగవంతుని యొక్క చరణారవిందముల పట్ల ప్రేమతో కూడా భక్తితో కూడినటువంటి అనుభవం నాకు లభించి దానివల్ల కలిగినటువంటి ప్రీతి వలన నేను స్వామికి కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యం చేయాలి అంటే దానికి తగినటువంటి శరణాగతి నాకు లభింపచేయి అని అమ్మవారిని ముందుంచుకొని పరమాత్మ యొక్క మనస్సులో రంజింపచేసే మన యొక్క పాదముల పట్ల సేవ చేసేటువంటి శరణాగతిని స్వామి కృపజేస్తాడు అనే ఉద్దేశంతో కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఈ శరణాగతి గతిలో అమ్మవారు పురుషకార స్వరూపిణి కనుక అమ్మవారిని ముందుంచుకొని భగవంతుని శ్రీపాదముల యందు కైంకర్యం కావాలి అని శరణాగతి చేస్తున్నారు. అమ్మా భగవంతుడు యొక్క శ్రీపాదములు ఉన్నాయే, ఆ శ్రీపాదముల యందు మాత్రమే మనస్సును పెట్టుకొని ఇతరమైనటువంటి కోరికలు లేకుండా పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తితో కూడినటువంటి అనుభవాన్ని నాకు నీవు కృపచేయి. ఆ అనుభవం ప్రీతిని కలిగిస్తుంది. ప్రీతి ద్వారా నేను కైంకర్యం చేయాలి అనుకుంటున్నాను కనుక ఆ కైంకర్యాన్ని నాకు నీవు అనుగ్రహించు తల్లి అని పురుషకార స్వరూపిణి అయినటువంటి శ్రీదేవిని ప్రార్థిస్తున్నారు. కైంకర్యానికి సంబంధించినటువంటి ప్రార్థన చేస్తున్నారు. ఆ కైంకర్యానికి సంబంధించినటువంటి శరణాగతిని చేస్తున్నారు. ఆ శరణాగతితో కూడా అమ్మవారి యొక్క ప్రార్థన ముగిస్తున్నారు. అమ్మవారు కాగే నీకు సిద్ధిస్తుంది అనే విషయాన్ని తర్వాత భాగంలో మనం చూస్తాం. ఆళ్వారం పెరుమానార్ జీయర్ దివ్య శరణం.